వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ గురించి మాట్లాడదాం. మనము ఇంతకుముందు వీడియోల్లో టార్క్ ఈక్వేషన్ డిరైవ్ చేసాం. సో టార్క్ T = 180/2πns S × E² × R2/R2² + SX2² ఇప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటూ మరి ఈ టార్క్కి స్లిప్కి ఈ రిలేషన్ కర్వ్ ఎలా గీయగలం అనేది ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు స్లిప్ అనేది లో వాల్యూ దగ్గర అనుకోండి, ఏదో 0.001 అనుకోండి, మరి దాన్ని స్క్వేర్ చేసామంటే అది ఇంకా చిన్నదైపోతుంది కదా. కాబట్టి ఇదిగో ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ టర్మ్ ఉందో చూసారా, దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు ఈ R2² కంపేర్ చేసినప్పుడు. సో ఎప్పుడైతే దీన్ని నెగ్లెక్ట్ చేసామో, అంటే ఈ ప్లేస్లో 0 పెట్టేసామో, ఇక్కడ R2² ఉంటుంది, ఇక్కడ R2 ఉంటుంది. కాబట్టి ఒక R2 క్యాన్సిల్. ఇక మిగతావన్నీ కూడా కాన్స్టెంట్లేగా. 180 కాన్స్టెంటే, సింక్రోనస్ స్పీడ్ మారేది లేదు, 2π మారేది లేదు, E2 స్టాండ్ స్టిల్ కండిషన్లో EMF ఇండ్యూస్డ్ ఇన్ ద రోటర్ అది మారేది లేదు. కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు S ఫర్ లో వాల్యూస్ ఆఫ్ స్లిప్. అదే స్లిప్ హయ్యర్ వాల్యూస్కి వెళ్ళింది అనుకోండి, స్లిప్ హయ్యర్ వాల్యూస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ డామినేట్ చేస్తుంది దీన్ని. సో R2² ఈజ్ ఫార్ లెస్ దాన్ SX2². అప్పుడు ఏమవుతుంది, ఇదిగో ఈ టర్ము 0 అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక S ఉంది, కిందేమో S² ఉంది. కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు 1/S. సో ఇక్కడ వీటి సహాయంతో మనం ఈ టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అనే దాన్ని 2 మోడ్స్లో గీయబోతున్నాం. 2 మోడ్స్. ఫస్ట్ మోడ్ ఏంటి, మన ఇండక్షన్ మోటార్ అనేది మోటరింగ్ మోడ్లో పనిచేస్తుంది. రెండవ మోడ్ ఏంటి, ఇది జనరేటింగ్ మోడ్లో పనిచేస్తున్నప్పుడు. జనరేటింగ్ మోడ్ అంటే ఒక జనరేటర్గా, ఇండక్షన్ జనరేటర్గా కూడా పనిచేస్తుంది. అప్పుడు ఎలా, దానికోసం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మోటరింగ్ మోడ్ని కన్సిడర్ చేస్తున్నాం. సో దానిలో NL అంటే నో లోడ్లో, అంటే లోడ్ ఏమి వేయనప్పుడు టార్కు. FL అంటే ఫుల్ లోడు, ఫుల్ లోడ్లో టార్కు. మ్యాక్స్ అంటే ఇంతకుముందు మీకు చెప్పిందే మ్యాక్సిమం టార్కు. స్లిప్ ఎట్ నో లోడు NL, SNL. స్లిప్ ఎట్ ఫుల్ లోడు SFL, మ్యాక్స్ Smax. స్లిప్ ఎట్ మ్యాక్సిమం టార్క్. ఓకే. సో వీటినన్నిటినీ కూడా ఇదిగో ఈ కరువులో నేను పొందుపరిచాను. కరువు ఉంది కదా, చూడండి. ఇదిగో స్లిప్ S = 0 దగ్గర స్టార్ట్ అయ్యాను. రైట్ సైడ్, రైట్ కార్నర్లో. నో లోడ్ అంటే లోడ్ ఏమి వేయలా, లోడ్ ఏమి వేయలేదు. అప్పుడు S_NL అన్నాను. ఫుల్ లోడ్ వేశాను మోటార్ మీద, SFL అన్నాను. మ్యాక్సిమం లోడ్ వేసినప్పుడు కరస్పాండింగ్ స్లిప్ని Smax అన్నాను. ఈ స్లిప్ అనేది ఇదిగో 0 నుంచి S = 1 వరకు వేరీ అవుతుంది. కుడివైపు నుంచి ఎడమ వైపుకు తీసుకున్నాను. స్లిప్ 1 అంటే అర్థం ఏంటి, స్లిప్ S = మనకు తెలిసి NS - N/NS కదా. మరి S1 ఎప్పుడవుతుంది, ఇది 0 అయినప్పుడు కదా, అంటే రోటార్ స్పీడ్ అనేది 0 అయినప్పుడు. సో స్పీడ్ ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది, N = 0. ఓకే. మరి స్లిప్ ఎప్పుడు 0 అవుతుంది, స్పీడ్ N = NS అయినప్పుడేగా. 0 ఎప్పుడు అవుతుంది, స్లిప్ S = NS - N/NS కదా. ఈ రెండు ఈక్వల్ అయితే
న్యూమరేటర్ 0 అయిపోతుంది కాబట్టి స్లిప్ 0 అయిపోతుంది కదా. స్పీడ్ ఏమవుతుంది అక్కడ n=ns అవుతుంది. అట్లీస్ట్ గ్రాఫికల్గా చెప్పడానికి, ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అయినప్పటికీ గ్రాఫికల్గా చూపించడానికి, అంటే ఒక కర్వ్లో చూపించడానికి. స్లిప్ ఏమో రైట్ సైడ్ s=0 నుంచి s=1 వరకు తీసుకున్నాను. మరి s=1 అంటే రోటార్ యొక్క స్పీడ్ 0, లెఫ్ట్ సైడ్ నుంచి రోటార్ యొక్క స్పీడ్ సింక్రోనస్ స్పీడ్ వరకు తీసుకున్నాను. ఈ మధ్యలో స్లిప్స్ మారిపోతూ ఉండేది. స్లిప్ డైరెక్షన్ ఇటు తీసుకున్నాను, పెరుగుతూ ఉందని. స్పీడ్ యొక్క డైరెక్షన్ ఇటు నుంచి ఇటు తీసుకున్నాను. సో మనకు వచ్చినటువంటి ఏంటి, మోటరింగ్ మోడ్లో లోవర్ వాల్యూస్ ఆఫ్ స్లిప్కి టార్క్ ఈజ్ ప్రపోర్షనేట్ టు s వచ్చింది. హయ్యర్ వాల్యూస్ ఆఫ్ స్లిప్కి టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు స్లిప్ వచ్చింది. ఇప్పుడే కదా డిస్కస్ చేశాను. మరి లోవర్ వాల్యూస్ ఆఫ్ స్లిప్ అంటే ఏంది, ఇదేగా s=0 స్టార్ట్ అయిందిగా. సో ఇదిగో డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అంటే y=mxగా. సో ఇదిగో స్ట్రైట్ లైన్ మ్యాక్సిమం పాయింట్ వరకు ఇదిగో స్ట్రైట్ లైన్ మెయింటైన్ చేయగలుగుతాం. తర్వాత ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ రిలేషన్ వస్తుంది స్లిప్ కను టార్క్కి. సో వెన్ ద స్లిప్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to s to smax, ద మోటార్ ఈజ్ ఇన్ స్టేబుల్ ఆపరేషన్. ఇదిగో స్టడీగా వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు దానికి. వెన్ ద స్లిప్ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ s maximum and 1, ఈ రీజియన్లో ఉన్నప్పుడు ద మోటార్ ఈజ్ అన్స్టేబుల్ రీజన్. కర్వ్ నాన్ లీనియర్గా వెళ్ళిపోతాం, వంకరగా విత్ వే. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అబౌట్ టార్క్ అండ్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు సపోజు రెసిస్టెన్స్ను మార్చుకుంటూ వెళ్ళామనుకో, రెసిస్టెన్స్ ఏ కేసులో మార్చగలం, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్లో మార్చగలం. అందుకే ద వేరియేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ R2 విత్ టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్ విల్ బీ యాజ్ షోన్ బిలో. సో దీనిలో చూసుకున్నట్లయితే డిఫరెంట్ రెసిస్టెన్సెస్ తోటి ఈ గ్రాఫ్ అనేది ఎలా గీయొచ్చు. ఇనీషియల్గా R2 ఉంది, మరి R2 డాష్, డిఫరెంట్ కేసెస్ R2 డబుల్ డాష్, R2 ట్రిపుల్ డాష్. సో R2 ట్రిపుల్ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ R2, అన్నిటికన్నా ఎక్కువ ఇదిగో ఇది. మరి ఎక్కువ రెసిస్టెన్స్ పెంచే కొంది మరి స్టెబిలిటీ పెరిగిపోతూ ఉంది లీనియారిటీగా. దాని తర్వాత ఇదిగో R2 డాష్, దాని తర్వాత R2 డబుల్ డాష్, దాని తర్వాత R2 డాష్, ఇదిగో మామూలుగా ముందు. సో దీనికి కరస్పాండింగ్ స్లిప్ మ్యాక్సిమం కేస్ 1, స్లిప్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం టార్క్ ఇన్ కేస్ 2, స్లిప్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం టార్క్ ఇన్ కేస్ 3. సో దీని నుంచి ఏం చెప్తున్నాం, యాజ్ రోటార్ రెసిస్టెన్స్ R2 గోస్ ఆన్ ఇంక్రీజింగ్, స్లిప్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం టార్క్ ఆల్సో ఇంక్రీజెస్. సో రెసిస్టెన్స్ పెరుగుతూ ఇది మ్యాక్సిమం అనుకున్నాం కదా, మరి దీని కరస్పాండింగ్ స్లిప్ ఈ రెసిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం టార్క్ రావాలి అంటే దాని కరస్పాండింగ్ స్లిప్ ఇటువైపు పడుతుంది, అది కూడా పెరుగుతూ వెళుతుంది అని చెప్తున్నాం. తర్వాత ఇది మోటరింగ్ మోడ్ గురించి. ఇక జనరేటింగ్ మోడ్ గురించి మాట్లాడాలి అంటే మరి ఎప్పుడు ఇది జనరేటర్గా పనిచేస్తుంది, రోటార్ యొక్క స్పీడు n ఈజ్ గ్రేటర్ దాన్ ns తీసుకొని రాగలిగితే అప్పుడు స్లిప్ అనేది నెగిటివ్ అవుతుంది. ns మైనస్ n కదా, n అనేది ns కన్నా ఎక్కువైనప్పుడు స్లిప్ నెగిటివ్ అవుతుంది. సో ఆ కండిషన్లో రోటార్ సర్క్యూట్ ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగో చూడండి, ఇదిగో మనకు రోటార్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలాగో తెలిసిందే కదా. రోటార్ ఈక్వలెంట్ సర్క్యూట్ చెప్పినప్పుడు సర్క్యూట్ 3లో ఈ విధంగా గీశాను, E2 IR R2 X2 R2 ఇంటూ 1/s మైనస్ 1. ఇప్పుడు మరి స్లిప్ నెగిటివ్ అయింది కదా, నెగిటివ్ అయిన కేసులో ఏమవుతుంది, ఈ టర్మ్ నెగిటివ్ అయిపోతాం. అంటే దీని అర్థం ఏంటి, మరి ఈ టర్మ్ నెగిటివ్ అయిపోయిందంటే ఇది కన్జ్యూమ్ చేసుకునే బదులు రెసిస్టరు
ఈ పార్ట్ కన్జ్యూమ్ చేసుకునే బదులు సప్లైస్ ఎనర్జీ టు ద సోర్స్, తీసుకునే బదులు పాపం సోర్స్కే వెనక్కి ఇచ్చేస్తుంది, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బై ఫోర్సింగ్ ద రోటార్ టు రన్ అబౌవ్ సింక్రోనస్ స్పీడ్. సో బయట నుంచి రోటార్ని దానికి ఇష్టమున్నా లేకపోయినా సింక్రోనస్ స్పీడ్ కన్నా అబౌవ్ స్పీడ్ దగ్గర తిప్పినప్పుడు జనరేటర్ మోడ్లో ఆపరేట్ అవుతూ దాని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ పార్ట్ అనేది ఇక ఏం చేయాలో తెలియక సోర్స్కి ఎనర్జీని సప్లై చేయడం మొదలు పెడుతుంది. ఇది ఎలా చేస్తాము? అబౌవ్ సింక్రోనస్ స్పీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్రైమ్ మూవర్, యాజ్ ఇట్ ఈస్ ఏ సింగిల్ ఎక్సైటెడ్ మెషిన్. ఇదిగో ప్రైమ్ మూవర్, తిప్పడమే, మెకానికల్ ఇన్పుట్ ఇవ్వడమే రోటార్కి అడిషనల్గా. దాని మూలంగా రోటార్ తిరగవలసిన దానికన్నా ఎక్కువ స్పీడ్ తోటి, అబౌవ్ సింక్రోనస్ స్పీడ్ తోటి తిరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ద రిక్వైర్డ్ రియాక్టివ్ పవర్ ఈజ్ సప్లైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కెపాసిటర్ బ్యాంక్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ షోన్. మరి ఈ సిస్టమ్ ఇది ఒక ఏసీ సిస్టమ్ కదా, మరి ఇదేమో రియల్ పవరు రియాక్టివ్ పవర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడే ఇది స్టేబుల్గా ఉంటుంది. సో దీని స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ఇదిగో కెపాసిటర్ బ్యాంక్ ఒకటి పెడతాం. ఇదెందుకు? రియాక్టివ్ పవర్ సపోర్ట్ చేయడానికి, రియాక్టివ్ పవర్ని సపోర్ట్ చేయడానికి. సో జనరేటర్ మోడ్లో ఆపరేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా రియాక్టివ్ పవర్ సపోర్ట్మెంట్ అనేది అవసరం. కాబట్టి ఎందుకది జనరేటర్గా పనిచేస్తుంది, మరి రియాక్టివ్ పవర్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కెపాసిటర్ బ్యాంక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితిలో ఇదిగో క్యారెక్టరిస్టిక్ ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. ఇందాక గీసిన దానికి ఇదిగో ఉల్టా అవుతుంది, మోటార్కి ఆపోజిట్గా ఇది అవుతుంది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం టార్క్ టు స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అంటే.